హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ అంశం నా దృష్టికి వచ్చిందండి. అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే మనము వన్యప్రాణులకు అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. సో పులులను మనం బయట నుంచి తెచ్చుకుంటాం, ఆఫ్రికా నుంచి తెచ్చుకొని ఇక్కడ పెంచుతూ ఉంటాం. అలాగే ఏనుగుల్ని చాలా సెక్యూర్డ్గా మనం చూస్తాం. ఏనుగుల్ని వాటికి సంబంధించి ఈ మధ్య కాలంలో అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కుంకి ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా అడిగారు. సో ఏనుగుల సంతతిని అలాగే వన్యప్రాణుల్ని ఎవరికి వన్యప్రాణులకు హాని కలగకుండా చూసుకోవటం అత్యధిక ప్రాధాన్యతనిస్తాం మనం. కానీ విచిత్రంగా ఆఫ్రికా దేశాల్లో వన్యప్రాణులను వధించి ఆహారంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నమీబియా ఒక సంచలన ప్రకటన చేసింది. 700 అడవి వన్యప్రాణులను చంపి వధించి వీళ్ళందరికీ ఆహారం ఇవ్వాలి ప్రజలకని నిర్ణయించింది. ఎందుకంటే నమీబియాలో గత 100 ఏళ్లలో ఎప్పుడూ లేదంట అంతటి కరువు వచ్చింది. కరువు విలయ తాండవం చేస్తోంది. 14 లక్షల మంది జనము ఆకలితో అలమటిస్తున్నారు. అంటే దాదాపు ఆ దేశ జనాభాలో సగం మందికి తినటానికి తిండి లేదు. సో కాబట్టి ఈ జంతు బలులు చేసి జంతువుల్ని వధించి ఆ మాంసాన్ని వీళ్ళకి పంచడం ద్వారా వాళ్ళ ఆకలిని తీర్చవచ్చు అనేది. ఇందులో రెండో కోణం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని వేల ఏనుగులు కావచ్చు, వన్యప్రాణులు కావచ్చు, నీళ్లు దొరక్క, అంటే నీటి చెమ్మ కూడా ఇంకిపోయిందన్నమాట కరువుతోటి. నీళ్లు దొరక్క జంతువులు చనిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంత ఎక్కువ జంతువులు ఉండడం వల్ల వాటికి సరిపడా నీళ్లు దొరకటం లేదు, ఆహారం దొరకట్లేదు, చివరికి ప్రజల మీద పడతా ఉన్నాయి, కొన్ని చచ్చిపోతా ఉన్నాయి. కాబట్టి ఉభయ కుషిలో పరి అటు జంతువుల్ని వధించి ఇక్కడికి ఇస్తే వీళ్ళకి ఆహారం ఉంటుంది, అక్కడ జంతువుల సంఖ్య తగ్గడంతో అక్కడ ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకోవచ్చు జంతువులు కూడా అనేది వీళ్ళ ఆలోచన. ఓవరాల్గా దీనికి ఒక రీజన్ ఏంటంటే మనమేమో ఇంత ప్రీషియస్గా చూసుకోవటం, వాళ్ళేమో ఇట్లా వధించడానికి రీజన్ ఏంటంటే ఈ కరువు కాటకాలు అనేది పక్కన పెడితే వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయన్నమాట. దాదాపుగా ఇప్పుడు 700 జంతువుల్లో ఏనుగులు, జీబ్రాలు, నీటి గుర్రాలు, అడవి దున్నలు ఇట్లా అనమాట అనేక జంతువుల్ని బలిస్తున్నారు. సో ఆఫ్రికా దేశాల్లో దాదాపు 2 లక్షలకు పైగా ఏనుగులు ఉన్నాయంటే నమ్మాలి మనం. ఎందుకంటే అంత ఎక్కువ ఏనుగులు ఉన్నాయి. మన ఏనుగుల కంటే అవి బలంగా ఉంటాయి కూడా. దాదాపు 2 లక్షల ఏనుగులు ఆఫ్రికా మొత్తాన్ని విస్తరించి ఉన్నాయి. అలాగే వన్యప్రాణులకు కూడా ఆలవాలం అనమాట. అక్కడ అడవుల్లో విపరీతంగా వన్యప్రాణుల సంతతి ఉంది. కాబట్టి వాళ్లకు మనకంటే అంతరించిపోయేలాగా ఉన్నాయని చెప్పి మనం తీసుకొచ్చి ప్రీషియస్గా చూస్తున్నాం. కానీ వాళ్ళకు అక్కడ చాలా ప్లెంటీ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఈ ప్రజల కోసం, ప్రజలను మించింది లేదు కదండి, ప్రజల ఆకలి తీర్చడమే మొట్టమొదటి ప్రయారిటీ ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కాబట్టి ఈ నమీబియా కావచ్చు, ఇతర ఆఫ్రికా దేశాలు కావచ్చు ఈ రకమైన నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది.